సమయాన్ని వృధా చేయక దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి హృదయపూర్వకముగా ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మాపై చూపిస్తూ ఉన్నటువంటి మీ అపారమైనటువంటి కృపకు ప్రభువైన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ దినమున నాయన మీ సన్నిధి కాంతిలో నిలవబడడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. దేవా, మీ పాదాల సన్నిధిన చేరిన మేము విలువైన మీ వాక్కులను నేర్చుకొని వాటి ద్వారా నాయన మా జీవితాలను మీకు మరింత దగ్గరగా జీవించడానికి మీ సహాయమును మాకు దయచేయండి. మా ఆత్మను రక్షించే వాక్యమును తండ్రి మా హృదయం అనే పలక మీద వ్రాసుకోవడానికి, మా బ్రతుకులో చూపించడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ పిల్లలతో కలిసి మీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనుపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వలె నన్ను ఎత్తిపట్టుకోనండి తండ్రి. విత్తబోయే ప్రతి మాట కూడా నాయనా మంచి నేలను పడిన విత్తనాల వల్లే ఫలింపజేయమని కోరుకుంటూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో కొద్ది నిమిషాల పాటు మనం ఒక అమూల్యమైన విషయాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, భూమి మీద ఒక మనిషి జ్ఞానవంతుడుగా బ్రతకాలి అంటే దేవుని యొద్ద నుండి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి జ్ఞాని అయిన సొలొమోను గారి మాటలు చాలా అవసరం. సొలొమోను గారు ఈ బైబిల్ గ్రంథంలో కొన్ని పుస్తకాలు రాయడం జరిగింది. వాటిలో కూడా జ్ఞానాన్ని ఉద్దేశించినటువంటి పుస్తకం ఏదయ్యా అని మనం ఆలోచిస్తే వెంటనే మనకి మనసులోకి వచ్చే పుస్తకం ఏంటి? సామెతలు. అవునా? మన సండే స్కూల్ స్టాండర్డ్ నుంచి కూడా నేర్చుకున్న మాట ఇది. జ్ఞానాన్ని గూర్చినటువంటి పుస్తకం ఏది అంటే సామెతలని చెప్తాం. ఎందుకు చెప్తాము అంటే ఆ జ్ఞానాన్ని గూర్చినటువంటి విషయాలన్నీ మనకు సామెతల గ్రంథంలోనే కనిపిస్తాయి. జ్ఞానాన్ని గూర్చిన ఉదాహరణలు కానివ్వండి, జ్ఞానాన్ని గూర్చిన సంగతులు కానివ్వండి, జ్ఞానము అనేది ఎలా ఉంటుందో కూడా మనకి సామెతల గ్రంథంలోనే కనబడుతూ ఉంటుంది. అవునా? అయితే అసలు సామెతల గ్రంథంలో జ్ఞానాన్ని గూర్చినటువంటి ఒక చక్కని విషయాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఒక వచనాన్ని. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం నుండి, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది. చాలు. ఇప్పుడు ఈ సామెతల గ్రంథంలో జ్ఞానము అనేది ఒకటి కనబడుతుంది. అవునా? ఈ జ్ఞానము అన్నది ఏంటయా అని మనం ఆలోచన చేస్తే తర్వాత చెప్తాను. ఈ జ్ఞానము అనేది ఏంటి అనుకుంటే ఒక పర్సనాలిటీ అనుకుందాం మనం. అదొక వస్తువో, లేక అదొక మనిషో, లేక అదొక ఆభరణము, ఏదో ఒక ఎలిమెంట్, అంటే ఒక పర్సనాలిటీ. ఈ జ్ఞానము అనేది ఒకటి ఉంది. ఇదేం చేస్తుందట? జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది. ఇప్పుడు జ్ఞానం ఎక్కడ నిలవబడింది? వీధిలో. వీధిలో నిలబడి ఆ వీధిలో ఒక కేక చేస్తుందట, అరుస్తుంది. కేకలు అంటే ఎలా వేస్తాం? దగ్గర ఉన్నప్పుడు కేకలు వేస్తాం మనం. మనిషి పక్కనే ఉన్నాడు అనుకోండి, కేకలు వేసి చెప్పాల్సినంత అవసరం ఉంటుందా? ఉండదు. మరి ఎక్కడుంటే కేకలేస్తాం? దూరంగా ఉంటే కేకలేస్తాం. పలానా మనిషి ఎక్కడో మనకి మనం మామూలుగా మాట్లాడితే వినిపించినంత దూరంలో ఉంటే కేకలేస్తాం, పిలుస్తాం, అరుస్తాం. అవునా? అంటే ఈ జ్ఞానం అనేది కూడా వీధిలో నిలవబడి కేకలిస్తుంది. అంటే తనకున్న గొంతు పెంచి మాట్లాడుతుంది, అరుస్తుంది. జ్ఞానము వీధులలో నిలవబడి కేకలు వేయుచున్నది. ఇంకా సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. ఇప్పుడు జ్ఞానం ఎక్కడుంది? వీధిలో నుండి సంత వీధిలోకి వచ్చింది. సంత వీధులు అంటే
పూర్వం సంతలు ఉండేవి గుర్తుందా? మన అమ్మమ్మ వాళ్ళ టైము, మన నాన్న వాళ్ళ టైంలో కూడా ఉండుంటాయి. సంతలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం చక్కగా ఆన్లైన్లో షాపింగ్ చేసుకుంటున్నాం, లేదా షాపులకి వెళ్ళి షాపింగ్ చేస్తున్నాం. కానీ అప్పట్లో సంతలు ఉండేవి. వారానికి ఒక రోజు ఉండేది, లేదా 10 రోజులకు ఒక రోజు ఉండేది, లేదా ఎక్కడో ఏదన్నా పండగలకు పబ్బాలకు సంతలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ సంతకెళ్ళి మనుషులందరూ ఇంక అప్పుడే కొనాలి, ఎందుకంటే అప్పుడే పెట్టారు కాబట్టి. మన ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి కొనుక్కుంటామంటే కుదరదు. అప్పుడే వెళ్ళి ఏది కావాలో అది కొనుక్కునేవాళ్ళు. అంటే మనుషులందరూ అప్పుడే గ్యాదర్ అయ్యేవాళ్ళు సంతల్లో. ఇప్పుడు అలాంటి సంత వీధిలో ఏది నిలబడింది? జ్ఞానం. జ్ఞానము సంత వీధిలో నిలవబడి సంతకొచ్చిన మనుషులందరికీ వినిపించేలా ఎలా అరుస్తుంది? బిగ్గరగా పలుకుతుంది. అంటే సంత ఎంత ఉంటుందో మనకు తెలియదు, కానీ ఎంతమంది మనుషులు వచ్చారో మనకు తెలియదు, కానీ ఆ సంతలో ఉండే మనుషులందరికీ వినిపించేంత బిగ్గరగా ఈ జ్ఞానం అనేది నిలవబడి పలుకుతుంది, మాట్లాడుతుంది. ఇంకా ఏం చేస్తుందట? 21వ వచనమా? గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. ఏం చేస్తుంది ఇప్పుడు జ్ఞానం? సంత వీధిలో నుండి ఎక్కడికి వచ్చింది? గొప్ప సందడి గల స్థలాలు. అంటే గొప్ప సందడి ఎక్కడ జరుగుతుంది? పెళ్ళి అంటే మామూలు సందడి ఉండదు. ఇక అయిన వాళ్ళు కాని వాళ్ళు చుట్టాలు పక్కాలు అందరూ వస్తారు. అప్పుడు ఎలా ఉంటుంది? చాలా సందడిగా ఉంటుంది. ఇప్పుడు మనుషులందరూ వచ్చినటువంటి ఆ స్థలాలు ఏవైతే ఉన్నాయో, సందడి చేసే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆ సందడి గల స్థలాలలో ఈ జ్ఞానం అనేది నిలవబడి ఏం చేస్తుంది? ప్రకటన. మాట్లాడడం కాదు సుమి, ప్రకటన. అంటే వచ్చిన వారందరికీ వినిపించే ఒక విషయాన్ని ఇది చెప్పాలనుకుంటుంది. ఇప్పుడు ఆలోచించండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది జ్ఞానం? జ్ఞానం అనేది ఒకటి నిలవబడింది. అది వీధిలో నిలవబడి వీధిలో ఉన్న వారందరికీ వినిపించేలా మొదట కేకలేసింది. ఎవడు పట్టించుకోలా. ఇప్పుడు వీధిలో నుండి సంతకు మనుషులందరూ వస్తారు, అన్ని కొనుగోలు జరుగుతుంది, అమ్మకాలు జరుగుతుంది. ఇప్పుడు అక్కడున్న మనుషులందరికీ వినిపించేలా బిగ్గరగా పలుకుతుంది. ఎవడో పట్టించుకోలా. ఇంక అక్కడి నుంచి గొప్ప గొప్ప సందడి గల స్థలాలు ఏవైతే ఉన్నాయో, పెళ్ళిళ్ళు కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి, హంగు ఆర్భాటాలతో మనం ఏవైతే చక్కగా చేసుకుంటూ ఉంటామో, అందరం ఎక్కడైతే కూడుకొని చక్కగా ఆనందపడుతూ ఉంటామో, ఆ సందడి గల స్థలాలకు వచ్చి ఏం మాట్లాడుతుంది? ప్రకటన. అందరికీ వినిపించాలని ఒక ప్రకటన చేస్తుంది. ఎవ్వరు పట్టించుకోలా. ఇంతకీ ఎవరి జ్ఞానం? సంతలోకి వస్తే పట్టించుకోలా, వీధిలోకి వస్తే పట్టించుకోలా. సందడి గల స్థలాలు, నీ ఇంటి దాకా వచ్చి సందడిగా ఉన్న ప్రాంతంలో ప్రకటన చేస్తుంటే కూడా పట్టించుకోలా. ఎవరి జ్ఞానం? ఇంకా తెలిసిన వాళ్ళు ధన్యులు. చూద్దాం ఒక మాట. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 24వ వచనం చివరి మాట. క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. చాలు. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మాట్లాడుతూ పౌలు గారు సంఘానికి తెలియచేస్తున్న మాట ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు ఎలాంటి వాడో తెలుసా? ఒకానొకప్పుడు దేవుని శక్తిగా మీ పూర్వీకుల ముందు కనబడినవాడు ఆయన. ఒకానొక సమయంలో దేవుని జ్ఞానంగా సంత వీధుల్లో నిలవబడి కేకలేసినవాడు ఆయన. గొప్ప సందడి గల స్థలాలలో నిలవబడి ప్రకటన చేసినవాడు ఆయన. వీధులలో నిలవబడి ఏదో చెప్పాలనుకుంటున్నవాడు ఆయన. దేవుని శక్తిగా, దేవుని జ్ఞానంగా పూర్వం నుంచి ఉన్నవాడు ఆయన అని పౌలు గారు సంఘానికి రాస్తున్నాడు మాట. అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే యేసుక్రీస్తు ప్రభు అంతటి మహానుభావుడే సంతలో నిలవబడి మాట్లాడుతున్నాడంటే మనుషులు చెవినివ్వట్లేదా? ఇవ్వలేదా? రోజు వీధుల్లో నిలవబడి కేకలేస్తూ ఉంటే ఎవరు పట్టించుకోలేదా? పట్టించుకోలేదు. సందడి గల స్థలాలలో నిలవబడి ప్రకటన చేస్తుంటే ఎవరు చెవి ఒగ్గలేదా? ఒగ్గలేదు. ఇంతకీ ఆయన ప్రకటన చేయడానికి, అరవడానికి, కేకలేయడానికి ముఖ్య ఉద్దేశం మనుషుల్లో ఏమై ఉంటుంది? ఏం కనిపించలేదని ఆయన కేకలేసాడు? ఏం కనిపించట్లేదని ఆయన సంత వీధుల్లో నిలవబడి ప్రకటన చేస్తున్నాడు, బిగ్గరగా అరుస్తున్నాడు?
ఉం? ఆయనంతటి వాడే మనుషులను చూసి ఆగండి, ఆలోచించండి అని అడుగుతున్నాడు అంటే మనుషుల జీవిత విధానం ఎంతగా ఉండుంటుందో ఆలోచించండి. ఆయన నిలవబడి ఏమని ప్రకటన చేస్తున్నాడో చూద్దాం, ఏమని కేకలేస్తున్నాడో చూద్దాం, ఏమని బిగ్గరగా పలుకుతున్నాడో చూద్దాం ఒకసారి. అదే సామెతల గ్రంథము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారి వలె ఉండకూడదురు. ఏమన్నాడు? ఏమని మాట్లాడుతున్నాడయ్యా అంటే జ్ఞానము లేని వారులారా అంటే ఆయన దృష్టికి మనుషులు ఎలా కనిపిస్తున్నారు? జ్ఞానము లేని ఒక అజ్ఞానుల్లా కనపడుతున్నారు. అందుకే సంత వీధిలో నిలవబడి జ్ఞానం లేని మనుషులను చూసి బిగ్గరగా అరిచాడు, పట్టించుకోలేదు. సంత వీధిలోకి వచ్చి అదే జ్ఞానం లేని మనుషులను చూసి బిగ్గరగా కేకలేస్తున్నాడు, పట్టించుకోలేదు. సందడి గల స్థలాలలో నిలవబడి అదే మాట ప్రకటన చేయాలని కోరుకుంటున్నారు, పట్టించుకోవట్లేదు. అందుకే అంటున్నాడు కదా, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారి వలె ఉంటారు. ఇలాగా మీరెన్నాళ్ళు అజ్ఞానంలోనే ఇలా బతుకుతూ ఉంటారు. మీ జీవితాలు అజ్ఞాన దశలోనే ఇలా ఎన్నాళ్ళు మారిపోతూ ఉంటాయి. జ్ఞానంగా మీరు ఇంకెప్పుడు బ్రతుకుతారు అని మాట్లాడుతున్నాడు. అంటే మానవాళికి ఏం లేదు, జ్ఞానం లేదన్నమాట, జ్ఞానం కలిగి బ్రతకట్లేదన్నమాట. అందుకే అంటున్నాడు, ఆగండి ఒకసారి, మీ బ్రతుకులు ఒక్కసారి ఆగి ఆలోచించుకోండి. మీరు జ్ఞానంతో బ్రతుకుతున్నారా, అజ్ఞానంతో బ్రతుకుతున్నారా, మీ జీవితాలు ఎటుపోతున్నాయో ఆగి ఆలోచించాల్సిన అవసరం ఉంది అని ప్రభు మాట్లాడుతూ ఉంటే కూడా మనుషులు పట్టించుకునే పరిస్థితి లేకపోయింది. అందుకే అంటున్నాడు కదా, మీరు అన్నాళ్ళు జ్ఞానం లేక బ్రతుకుతారు, ఆగండి, ఆలోచించండి అని మాట్లాడాడు. అని ఇంకేమని మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. 8వ అధ్యాయం 9వ అధ్యాయం, క్షమించండి, 9వ అధ్యాయం 6వ వచనం నుండి, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి గలుగు చేయు మార్గంలో చక్కగా నడువుడి. ఏమన్నాడు? ఇక మీరు జ్ఞానం లేని వారి వలె ఇప్పుడు దాకా బ్రతికారు సరే, కానీ ఇప్పుడు ఆగండి, ఆగి మీరేం ఆలోచించాలి? జ్ఞానము లేని వారి వలె ఉండకుండా మీరు ఆగిపోండి. ఆగిపోయి తెలివి కలుగు చేసే ఒక మార్గం అనేది ఉంది. ఆ మార్గంలో మీరు ఎలా నడవాలి? చక్కగా నడవాలి. ఇప్పటి వరకు జ్ఞానం లేకుండా వంకర మార్గాల్లో నడిచేసి ఉంటారు. ఇప్పటి వరకు జ్ఞానం లేకుండా అజ్ఞానులుగా చీకటి మార్గంలో నడిచేసి ఉంటారు. ఇప్పటి వరకు జ్ఞానం లేకుండా మీకు నచ్చినట్లుగా మీరు బ్రతికేసి ఉంటారు. కానీ ఇప్పుడు జ్ఞానం తెచ్చుకొని తెలివి కలుగు చేసే ఒక మార్గం ఉంది. ఆ మార్గంలో చక్కగా నడవండి మీరు అన్నాడు. ఆ మార్గంలో మీరు చక్కగా రాజాలా నడవండి, టీవీగా నడవండి. జ్ఞానము కలిగి చేసే ఒక మార్గాన్ని మీరు వెతికి దానిలో ప్రయాణం చేయండి అన్నాడు ఆయన. ఈరోజు నిజంగా ఒకసారి ఆలోచన చేద్దాం. జ్ఞానం కలిగిన వాడు నడిచే మార్గం అనేది ఎలా ఉంటుంది? మంచిగా అంటే ఇప్పుడు మనం దారిలో వెళ్తున్నాం అనుకోండి, ఇది మంచిదా చెడ్డదా అంటే మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు దారిలో అలా వెళ్ళిపోతున్నాం, అలా వెళుతూ ఉండగా ఇది బాలేదండి అని చెప్పాలి అంటే మనకు వెంటనే ఏం కనిపించాలి? ఆ రోడ్లో గుంటలో ఏదో ఒకటి మనకు నచ్చకుండా నడవడానికి వీలు లేకుండా ఉంటే ఇది బాలేదంటాం. అదే బాగుంది అనుకోండి, చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అవునా? ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, చక్కని మార్గంలో మీరు నడవాలి. ఆ మార్గం అనేది ఎలా ఉంటుంది అంటే కంటికి కనిపించేలా ఉండదు, బాహ్యంగా కనిపించేలా ఉండదు. మరి ఎలా కనిపించేలా ఉంటుంది? ఆత్మీయంగా కనిపించేలా ఉంటుంది ఆ మార్గం. జ్ఞానవంతుడు చక్కని మార్గంలో నడుస్తాడట. జ్ఞానవంతుడు చక్కగా ఉన్న మార్గంలోనే నడవడానికి ఇష్టపడతాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఒకసారి పరిశీలన చేద్దాం. మనం నడిచే మార్గాలు చక్కగానే ఉన్నాయా? మనం నడిచే మార్గాలు దేవుడికి నచ్చినట్లుగానే ఉన్నాయా? మనం జ్ఞానం కలిగిన వారి వల్లే నడుచుకుంటున్నామా? జ్ఞానం కలిగిన వాడు ఎలాంటి మార్గంలో నడుచుకోవడానికి ఇష్టపడతాడో తెలుసా? ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనకి బైబిల్ చరిత్రలో జ్ఞాని అనగానే వెంటనే సొలొమోను గారే గుర్తొస్తారు. అవునా? ఎందుకంటే ఎన్నో పుస్తకాలు రాశాడు కాబట్టి.
ఎన్నో జ్ఞానమైన సంగతులను తెలియచేశాడు కాబట్టి, దేవుడు అతనికి వివరింపశక్యము కాని జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి సొలొమోను గారే ముందు చెప్తాం, అవునా? కానీ చూద్దాం ఒకసారి సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. సందర్భం మనకు బాగా సుపరిచితం. ఏంటది? సందర్భం మనకి తెలిసినదే. దావీదు మహారాజును గూర్చిన సందర్భం. దావీదు గారు తన జీవితంలో 99 మార్కులు సంపాదించుకున్నాడు. ఆ ఒక్క మార్కు ఎక్కడ పోగొట్టుకున్నాడయ్యా అంటే ఒక స్త్రీ విషయంలో పోగొట్టుకున్నాడు. మహారాజు అంతటి వాడు కూడా ఒక స్త్రీ విషయంలో తన జీవితంలో ఒక మరకను, ఒక మచ్చను తెచ్చుకున్నాడు. ఆ సందర్భం మనకు బాగా సుపరిచితం. దావీదు గారు ఒక స్త్రీని చూడడం, ఆమెను కావాలని తెచ్చుకోవడం, ఆమెతో పాపం చేయడం, ఇది ఎవరో చూడలేదులే, నాకు ఈమెకు మా ఇద్దరికి మాత్రమే తెలుసు, మూడో కంటికి తెలిసే అవకాశం లేదులే అనుకొని ఆమెను జాగ్రత్తగా ఇంటికి పంపించడం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతూ ఉన్నారు. గడుపుతూ ఉండగా చేసిన తప్పు మాత్రం అలాగే ఉండిపోయింది. అదే మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాడు దావీదు. కానీ దేవుడు తను వెళ్ళిన మార్గాన్ని ఒక్కసారి ఆయనకు మరలా చూపించాలనుకున్నాడు. తను నడిచిన త్రోవ ఏదైతే ఉందో ఆ త్రోవను ఒకసారి సరళం చేయాలనుకున్నాడు. దావీదు తప్పును సరిచేసేటటువంటి ఉద్దేశంతో వెంటనే దావీదు గారి దగ్గరికి ఎవరిని పంపించాడు? నాతానును పంపించాడు, అవునా? నాతానును పంపించిన తరువాత 12వ అధ్యాయం 1వ వచనం. కావున యెహోవా నాతానును దావీదుని వద్దకు పంపెను. ఎవరు పంపారు? దేవుడే నాతాను అనే ఒక సేవకుడిని పంపుతున్నాడు రాజు దగ్గరికి. సేవకుడైనా సరే రాజు దగ్గరికి వెళ్ళాలి అంటే రాజు ఉన్నాడో లేదో కనుక్కొని, ఫ్రీగా అంటే ఖాళీగా ఉన్నాడా, ఏమైనా పనుల మీద ఉన్నాడా, ఎలా ఉన్నాడో తెలుసుకొని అప్పుడు వెళ్ళాలి. కానీ నాతాను గారికి అప్పటికున్నటువంటి గొప్ప జ్ఞానాన్ని బట్టి, దేవుని నడిపింపుని బట్టి దావీదే నాతాను గారి దగ్గరకు వచ్చి కూర్చునేంత చనువు సంపాదించుకున్నాడు ఆయన. ఇప్పుడు నాతాను దేవుని పక్షాన వచ్చాడు, ఒక సేవకుడు వచ్చాడు. రాగానే అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను చాలు. ఇప్పుడు సేవకుడు రాగానే దావీదు ఏం చేయాలి? కుశల ప్రశ్నలు అడిగి ఎలా ఉన్నారేంటి అని కనుక్కొని ఆయనకి ఏదో ఒకటి పళ్ళో పలహారం తెప్పించి మర్యాద చేయాలి, అవునా? ఎందుకంటే అంతకు ముందు అలా చేసిన దాఖలా చనువు కూడా ఉంది. కానీ ఇప్పుడు నాతాను గారు రావడమే దావీదు గారితో మాట్లాడేస్తున్నాడు. మాట్లాడుతూ వెంటనే ఏమంటున్నాడట? ఒకానొక పట్టణంలో 2 మనుషులు ఉన్నారు అన్నాడు. రావడమే ప్రసంగాన్ని మొదలు పెట్టేశాడు. రావడమే ఏదో ఒక విషయాన్ని తెలియచేయడానికి ఆరాట పడిపోతున్నాడు. అంటే దావీదు ఎలా ఉన్నాడనే ప్రశ్న కూడా అడగకుండానే ఉన్న విషయాన్ని వెంటనే చెప్పేయాలనేటటువంటి ఆలోచన నాతాను గారిలో ఉంది. అప్పుడు మొదలుపెట్టి అంటున్నాడు కదా, ఒకడు ఐశ్వర్యవంతుడును ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను కలిగి ఉండెను. చాలు. ఇప్పుడు చెప్తున్నాడు కదా దావీదు, ఒకానొక పట్టణం ఉంది. ఏ పట్టణం అది? ఒకానొక పట్టణం ఉంది అన్నాడు నాతాను గారు. ఏ పట్టణం అయి ఉంటుంది? అది కథ కాదు, జరిగిన దానినే పేర్లు బయటికి రాకుండా సందర్భాన్ని, విషయాన్ని వ్యక్తం చేస్తున్నాడు నాతాను. దావీదు ఒకానొక పట్టణం ఉంది అన్నాడు. ఆ పట్టణం ఏదో కాదు, యెరూషలేము మహాపట్టణం. ఆ పట్టణంలో 2 మనుషులు ఉన్నారయ్యా. అందులో ఒకడు ఎలాంటి వాడో తెలుసా? బాగా ధనవంతుడు. ఆ ధనవంతుడికి లేనిదేది లేదు, అన్నీ ఉన్నాయి. ఆస్తుంది, అంతస్తుంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి. అదే ప్రాంతంలో, అదే పట్టణంలో దరిద్రుడు కూడా ఒకడు ఉన్నాడు. ఆ ఐశ్వర్యవంతుడే దావీదు, ఆ దరిద్రుడే ఊరియా.
ఇప్పుడు వీళ్ళిరువురు అదే పట్టణంలో ఉంటున్నారు. ఈ ఐశ్వర్యవంతునికి ఏమేమి ఉన్నాయ్యా అంటే గొర్రెలు ఉన్నాయి, గొడ్లు కూడా ఉన్నాయి. అంటే ఐశ్వర్యవంతునికి గొర్రెలు ఉన్నాయట, గొడ్లు కూడా ఉన్నాయట. ఏంటవి? అవి వేటిని సూచిస్తున్నాయి? గొర్రెలు అంటే భార్యలు, గొడ్లు అంటే ఉపపత్నులు. అప్పట్లో రాజులకు వివాహాలు చేశారనుకోండి, భార్యతో పాటు చెలికత్తెలను కూడా పంపించేవాళ్ళు. భార్యలు మాత్రమే వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మనకెందుకు, యాకోబు గారికి వివాహం చేశాడు, లేయానిచ్చి పెళ్లి చేశాడు. ముందు లేయాతో పాటు ఎవరు వచ్చారు? జిల్పా వచ్చింది. తర్వాత రాహేలునిచ్చి పెళ్లి చేశాడు యాకోబు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? బిల్హా. అంటే భార్యలతో పాటు ఎవరు వచ్చారు ఆయనకి? దాసులు, ఉపపత్నులు అంటారు వాళ్ళనే. ఆ కాలానికి అది చెల్లింది. ఇప్పుడు దావీదు గారికి కూడా భార్యలు ఉన్నారు, భార్యలతో పాటుగా ఉపపత్నులు కూడా ఉన్నారు. వారినే నాతాను గారు మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఆ ఐశ్వర్యవంతునికి గొర్రెలు ఉన్నాయి, భార్యలు ఉన్నారు, గొడ్లు కూడా ఉన్నాయి, ఉపపత్నులు కూడా ఉన్నారు. ఇంకా అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీ లేదు. ఆ దరిద్రుడు ఎవరు? ఉరియాకి ఏముందట? తాను కొనుక్కున్న ఒకే ఒక్క ఆడగొర్రె పిల్ల మాత్రమే ఉందట. ఆ ఆడగొర్రె పిల్లే తన ఒకానొక భార్య, ఆవిడే బత్షెబా. దరిద్రునికి ఉరియాకి తన భార్య అయిన బత్షెబా మాత్రమే ఉంది. ఇంకా వాడు దానిని పెంచుకొనుచు అది వాని యొద్ద, వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు చినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. ఈ దరిద్రునికి ఆ ఆడగొర్రె పిల్ల ఎలా ఉంటుందట? కూతురులా ఉంటుందట. అంటే ఉదాహరణకు మనం ఎలా చెప్పాలి అంటే, చేతి ముద్దలు తింటూ, అంటే ఉరియా పెట్టింది తింటూ, తన గిన్నెలోని తాగుతూ, అంటే తన చేతి దగ్గర నీళ్లు తాగుతూ, తన కౌగిట్లో ఒక పిల్ల, చిన్నపిల్ల ఎలా అయితే ఒదిగిపోతూ ఉంటుందో భర్త దగ్గర అంత చక్కగా ఉంటుందట. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే వారి దాంపత్య జీవితం చాలా బాగుంది. ఉరియాది బత్షెబాది దాంపత్య జీవితం చాలా బాగుంది, మంచి అండర్స్టాండింగ్ ఉంది, అన్నీ పంచుకునే విధానం ఉంది, వారి జీవితం చక్కగా గడిచిపోతూ ఉంది. ఇలా గడిచిపోతూ ఉండగానే అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని వద్దకు వచ్చెను. చాలు, ఇలా జీవితాలు గడిచిపోతూ ఉంటే మార్గస్థుడు ఒకడు వచ్చేసాడట ఐశ్వర్యవంతుని దగ్గరికి. ఎవరి మార్గస్థుడు? దావీదు గారిలో పుట్టినటువంటి ఒక చెడు ఆలోచన, దావీదు గారి మనసులోకి వచ్చినటువంటి ఆ కామపు ఆలోచన, అప్పటి వరకు లేని ఆలోచన ఆ స్త్రీని చూడగానే వచ్చిందే, దాన్నే భావిస్తూ అంటున్నాడు కదా, దారిని పోయే ఒక మార్గస్థుడు దావీదు మనసులోకి వచ్చాడు. దారిని పోయే ఒక నీచమైన ఆలోచన దావీదు మనసులోకి వచ్చింది. ఎటు అప్పటి వరకు లేనటువంటి ఒక కామపు కోరిక దావీదు మనసులో ఆవరించింది. ఆ మార్గస్థుడు రాగానే, ఆ ఆలోచన పుట్టగానే వెంటనే ఏం చేస్తున్నాడట దావీదు? అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలోనే కాని గొడ్లలోనే కాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. ఏమన్నాడు? తనలో ఒక నీచమైన కోరిక పుట్టినప్పుడు ఆ కోరికను ధర్మబద్ధంగా తీర్చుకోవాలి అంటే గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళు, అంటే నీ భార్య దగ్గరికి వెళ్ళు, లేదా నీ గొడ్లున్నాయే, నీ ఉపపత్నులు ఉన్నారే, నీ ఉపపత్నుల దగ్గరికి వెళ్ళు. దేవుడు పెట్టిన సంసార ధర్మం ఏదైతే ఉందో అది సక్రమంగా జరిగించు. అలా కాకుండా నీ దగ్గర గొర్రెలొద్దని, గొడ్లొద్దని, అంటే నీ భార్యల దగ్గర దొరకదనుకొని నువ్వు ఉరియా భార్య కావాలని తెచ్చుకొని చేసావే, ఇది నీచమైంది అన్నాడు. ఆ మార్గస్థునికి ఏం చేశాడట? ఆయత్తము చేశాడు. అంటే తనలో పుట్టినటువంటి ఆ నీచమైన కోరికను తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేశాడు, తీర్చుకున్నాడు. ఇదంతా మాట్లాడేశాడు దావీదు. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపపడి, యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇవ్వవలనని నాతానుతో అనెను. చాలు, ఇప్పుడు ఈ కథ అంతా విన్నాడు. దావీదుకి ఎలా అర్థమైందంటే ఇది కథలాగే అర్థమైంది. ఒక ఊరు అన్నాడు, ఊరా అనుకున్నాడు మనోడు.
అందులో ఇద్దరు మనుషులు ఉన్నాడు అన్నాడు. ఓ ఇద్దరు ఉన్నారనమాట అనుకున్నాడు. అందులో ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు అనగానే ఓహో ఇద్దరు వేరు వేరు అనమాట అనుకుని ఉంటాడు. ఇప్పుడు అతను గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి అనగానే పశువులు బాగా ఉండుంటాయి అనుకుని ఉంటాడు. కానీ దావీదుకి అర్థం కాని విషయం ఏంటి అంటే బాహ్య సంబంధమైనటువంటి విషయాలే చూస్తున్నాడు తప్ప దానిలో ఉన్నటువంటి విధానాన్ని చూడట్లా. అంటే ఇప్పటి వరకు ఏదైనా అర్థం చేసుకోగలిగిన దావీదు ఇది ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు? ఎందుకంటే ఎప్పుడైతే పాపంలో పడ్డాడో, ఎప్పుడైతే ఎవరికి తెలియదులే అనుకున్నాడో వెంటనే తన మనోనేత్రాలు మూసుకుపోయాయి, గుడ్డితనాన్ని కలుగు చేసుకున్నాడు. అందుకనే సేవకుడు వచ్చి ఇది అని చెబుతుంటే కూడా ఆ ధనవంతుడిని నేనే అనేటటువంటి విజ్ఞత దావీదు మనసులోకి రాలా. అందుకే వెంటనే కోపంతో అంటున్నాడు కదా, ఎవరు అసలు ఎంత పని చేసింది, ఎవరు ఇలాంటి నీచమైన కనికరం లేని కార్యం చేసింది? గొర్రెపిల్లను ఒకటి తీసుకొని ఎవరికో ఇచ్చేశాడా? ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలు ఇవ్వాలన్నాడు. అంటే ఎలా చూస్తున్నాడు? పశువులను చూసినట్టే చూస్తున్నాడు, భౌతికంగానే చూస్తున్నాడు, కానీ దానిలో ఉన్న ఉద్దేశాన్ని చూడలా. అందుకే వెంటనే నాతాను నోరు తెరిచి అంటున్నాడు కదా, దావీదు అతడు నిజంగా మరణానికి పాత్రుడేనా? సరే. నిజంగా యెహోవా జీవముతో అతను చంపేయాల్సిందేనా? సరే. కనికరం లేకుండానే చేశాడని మాట్లాడుతున్నావా? సరే. ఇప్పుడు ఆ మనుషుడు ఎవరో తెలుసా? నాతాను దావీదును చూసి ఆ మనుష్యుడవు ఆ మాట అనగానే దావీదు ఎలా ఉండుంటాడు? ఎదురుగా నిలవబడి అప్పటికే దావీదు కోపంతో ఉన్నాడు. నాకు తెలిసి సింహాసనం మీద లేచి కూర్చొని కుర్చీ ఇలా వెనక్కి తన్నేసి కోపంగా అని ఉంటాడు. అలాంటి వాడు చచ్చిపోవాల్సిందేరా అని ఉంటాడు. అలాంటి వాడు మరణానికి పాత్రుడు అని ఉంటాడు. ఆ మాట అనగానే దావీదు నవ్వుకొని, దావీదు అవునా, అయితే ఆ మనుషుడవు నీవే. కనికరం లేకుండా ఒక కార్యం చేసేసాడని మాట్లాడుతున్నావే, ఆ మనుషువు నువ్వే. యెహోవా జీవముతోడు అలాంటి వాడికి భూమి మీద బ్రతికే అర్హత లేదంటున్నావే, ఆ మనిషివి నువ్వే. ఇప్పటి వరకు నేను చెప్పిన ఆ నీచమైన ఐశ్వర్యవంతుడివి నువ్వే అనగానే గుండె పగిలిపోయి ఉంటుందా లేదా? అప్పుడు గుర్తొచ్చుంటది, ఓహో ఇప్పటి వరకు నేను చేసిన ఆ తప్పుని దేవుడు చూశాడు, నాతానుని పంపించి నేను చేసిన తప్పును మరలా నాకు తెలియచేశాడు అనుకుని ఉంటాడు. ఇంక నోటి మాట రాలేదు, నోరు తెరిచి మరొక మాట మాట్లాడలేదు. అందుకే అంటున్నాడు కదా, వెంటనే చూద్దాం ఒకసారి. ఇశ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదనుకొని నీవనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చియుందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. ఏమంటున్నాడు? నాతాను నిలవబడి, దావీదు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా నాకు? ఎక్కడో పెంట కుప్పల మీద ఉన్నటువంటి నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాను అన్నాడు దేవుడు. సౌలు అనేటటువంటి ఒక రాజు చేతిలో నుండి రాజ్యాన్ని తీసి నీకిచ్చాను అన్నాడు దేవుడు. ఇచ్చిన తరువాత సౌలు ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళ కుమార్తెలు, ఆ చెలికత్తెలు, వాళ్ళందరినీ నీ కౌగిట్లో పెట్టాడు దేవుడు. అంటే నీకు ఇచ్చాడు, వివాహం ద్వారా నీకు ఇచ్చేసాడు స్త్రీలని. ఇవి చాలదు అనుకొని నువ్వు అనుకొని ఉంటే, ఇంకా ఇవి నాకు సరిపోవట్లేదు అని నువ్వు అనుకొని ఉంటే దేవుడు ఇంకా ఇచ్చేసేవాడు కదా. ఇవన్నీ కాదనుకున్నట్టుగా నీ దగ్గర పని చేసే ఒక ఊరియా భార్యని నీకు కావాలని కోరుకున్నావే, ఇదంతా నీచమైన పని అని అడిగాడు. ఆ మాట అడిగినప్పుడు మాట్లాడుంటాడా? మాట్లాడే అవకాశం లేదు. తప్పు చేసినప్పుడు ఎలా మాట్లాడతాం? ధైర్యంగా మాట్లాడలేదు. ఇంకా అంటున్నాడు కదా, అమ్మోనీయుల చేత నీవు అతను చంపించితివి కదా, నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తూడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలమునే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి, కానీ ఇశ్రాయేలీలందరూ చూచునట్లు పగటి యందే నేను చెప్పిన దానిని చేయింతును. ఏమన్నాడు?
దావీదు, నువ్వు చీకట్లో ఎవ్వరికి తెలియకుండా చేసావే, కానీ రేపటి రోజున నీ భార్యలతో వెలుగులో జరుగుద్ది అలాంటి కార్యం. చూడలేవు, అందరూ చూసేలా జరిగిపోద్ది అన్నాడు. ఎంత నీచమైన పని అది. నీ కుటుంబంలో నుంచే నీకు అపాయం లేస్తుంది అన్నాడు. తర్వాత చరిత్ర మీరు చూడండి, రాజుల గ్రంథాలకు వెళ్ళిపోయేటప్పటికి కొడుకులు తరుముతుంటే పారిపోతాడు దావీదు. క్షమాపణ దొరికినా ఇచ్చిన శాపం మాత్రం పోదు. రాజు నీ దగ్గర నుంచి తీసేస్తానన్నాడు. సొలొమోను గారి తర్వాత రెహబాం వచ్చే టైంకి ఆ సమయానికి రెండుగా చీలిపోద్ది. కొడుకులు తరుముతుంటే పారిపోతూ ఉంటాడు. భార్యలు అప్పటి వరకు ఇంట్లో గుట్టుగా ఉన్నటువంటి భార్యల్ని మిద్ది మీద చెరిపేస్తూ ఉంటే దావీదు ఏం చేయలేడు, చూస్తూ అలా ఉండిపోతాడు. మనుషులందరూ చూస్తూ ఏంటి దౌర్భాగ్యం అని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అనుకుంటాడు దావీదు, నేను ఇదే కార్యం రహస్యమందు చేశాను, అదే కార్యం ఇప్పుడు రోడ్డు మీద జరుగుతుందని బాధపడిపోతూ ఉంటాడు. అంటే తను చేసిన తప్పుకి ఒక్క మాట కూడా మరలా ఎదురు చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. అప్పటి వరకు ఈ మాటలన్నీ చివరికి దావీదు గారు అనేటువంటి మాట చూద్దాం ఒకసారి. 13వ వచనం, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపము పరిహరించెను. చాలు. ఏమన్నాడు దావీదు నోరు తెరిచి? నేను పాపము చేసి తిని. అంటే ఇప్పటి వరకు నేను చేసింది ఏంటి? పాపమే. అసలు రాజు స్థాయిలో ఉన్న ఆయన ఆ మాట అనాల్సిన అవసరతే లేదు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువు ఉంటుందా? ఉండదు. మనకి ఒక సందర్భం బాగా సుపరిచితం. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు రాజు ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి నిలవపడి, నువ్వు నీ అన్న భార్యను ఉంచుకున్నావు హేరోదు అని చెప్తాడు. చెప్పినప్పుడు చెప్పిన ఆయన బాగానే ఉన్నా కానీ చెప్పించిన వెనకమాల హేరోదియ మనసు నిలుపుకోలేకపోయింది. నేను చేసేదాన్ని కరెక్ట్ కాదంటాడా ఈ సేవకుడు అని వెంటనే ఏం చేసింది? చెరసాల్లో వేయించి సమయం కోసం ఎదురు చూసి తగిన సమయమందు అతని తలను నరికించేసింది. అంటే రాజు తలుచుకుంటే సేవకుడైనా ఒకటే, బంట్రోతైనా ఒకటే. అందుకే అంటారు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అని. ఇప్పుడు దావీదు గారికి కూడా అవకాశం ఉంది. నాతాను చిన్న మాటలు అంటూ నిలబడితే నువ్వెవరు నన్ను అడగడానికి అని తీసుకెళ్లి చెరసాల్లో వేయించవచ్చు, కానీ వేయించలేదు. నువ్వెవరు నా ఎదురుగా నిలవబడి మాట్లాడడానికి పక్కకి వెళ్ళిపో అని నెట్టేయచ్చు, లేదా మనకులాగా ఎవరక్కడ అని పిలిచేసి సేవకుడైన నాతాను బయటికి తీసుకొని వెళ్ళిపోవచ్చు, కొట్టించవచ్చు, అవసరమైతే చంపించేయచ్చు కూడా. కానీ దావీదు వీటిలో ఏది చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? దేవుని పక్షాన వచ్చినవాడు నిజమైన వాడు కాబట్టి, అతను మాట్లాడుతున్నటువంటి మాటలు వాస్తవం కాబట్టి, దావీదును ఉద్దేశించి చెప్పిన విషయాలన్నీ నిజంగా కనబడుతున్నాయి కాబట్టి తప్పొప్పుకున్నటువంటి జ్ఞానవంతుడు దావీదు. అందుకే అన్నాడు కదా, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నేను నిజంగానే చేసింది పాపం అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత రాసినటువంటి కీర్తనే మనకు కనిపించేటటువంటి 51వ కీర్తన. ఆ కీర్తనలో కొన్ని పదాలు మనం చదువుతూ ఉన్నప్పుడు నిజంగానే మనకు కూడా వర్తిస్తాయి అనిపిస్తుంది. చూద్దాం, ఒక 2 వచనాలు చూద్దాం. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 51వ కీర్తన 51వ కీర్తన 4వ వచనం, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఏమన్నాడు? ఈ కీర్తన పైన చిన్న చిన్న అక్షరాలతో కొన్ని మాటలు కనబడుతూ ఉన్నాయా? ఏమని మాట్లాడుతున్నాడు? ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అంటే దుఃఖంలో తప్పొప్పుకున్న తర్వాత కలం పట్టుకొని కూర్చుంటే ఈ కీర్తన వచ్చేసింది దావీదు మనసులో నుంచి. ఆయన రాస్తూ అంటున్నాడు కదా, నీకు దేవా కేవలము నీకే నేను విరోధంగా పాపం చేశాను. నేను ఉరియాకి పాపం చేశాను, తప్పు చేశాను అనట్లా, నీకు విరోధంగా తప్పు చేశాను, నేను నీకు విరోధంగా పాపం చేశాను, కేవలం నీకే. అంటే నీకు నచ్చని ఒక అసహ్యమైన క్రియను నా జీవితంలో చేసి నీకు విరోధంగా పాపాన్ని మూటకట్టుకున్నాను అని మాట్లాడుతున్నాడు. నిజంగా ఈ మాట ఎంత బరువైన మాట ఆలోచించండి.
నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా అని ఒప్పేసుకుంటున్నాడు. ఒప్పుకోలుంది ఇందులో. ఇంకా అంటూ ఉంటాడు కదా 11వ వచనంకి వచ్చేటప్పటికి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. ఏమన్నాడు? తప్పును ఒప్పుకొని దేవుని బతిమలాడుకుంటున్నాడు. ఏమని? దేవా, నీ సన్నిధిలో నుండి నన్ను తోసేయకు. నీ మందిరంలో ఉండి ఆనందించేటటువంటి ఆ అనుభూతిని నా దగ్గర నుండి తీసేయకు. నీ సన్నిధి కాంతిలో నీ పాదాల దగ్గర ఉండి బతికేటటువంటి అవకాశాన్ని నా నుండి దూరం చేయకయా అని అడుగుతున్నాడు. అంటే దేవుని సన్నిధి మీద, లేక దేవుని ప్రసన్నత మీద, లేక దేవునికి దగ్గరగా ఉండే ఆ సన్నిహిత్యం మీద దావీదు గారికి ఎంత మక్కువ ఉందో ఆలోచించండి. ఆయన సన్నిధి దూరం అయిపోతే ప్రాణం దూరం అయిపోయినంతగా బాధపడిపోతున్నాడు. అందుకే అంటున్నాడు కదా, నీ సన్నిధిలో నుండి నన్ను తోసేయకయా, నీ సన్నిధిలో నుండి నన్ను తీసేయకు, నీకు దూరంగా నన్ను ఉంచుకో, నీ సన్నిధి కాంతికి నేను దగ్గరగానే ఉండేలా చూడంటున్నాడు. ఇంకా అంటున్నాడు కదా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. ఏమన్నాడు? నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నప్పటికీ ఆయన మాట కాదని నేను ఎప్పుడైతే పాపం చేశానో అప్పుడు ఆ నాలో ఉన్న పరిశుద్ధాత్మను నువ్వు తీసేయకు, అలాగే ఉంచు, సరిచేసుకునే అవకాశాన్ని ఇవ్వు, నాలో ఉన్న పరిశుద్ధాత్మను నాకు దూరం చేయకయా అని బతిమలాడుకుంటున్నాడు. ఈ మాటలు మనం ప్రార్థనలో ఎన్నోసార్లు అని ఉంటాం కదా. దావీదు గారు కూడా అదే పశ్చాత్తాపంతో రియలైజ్ అయిపోయిన తర్వాత అంటున్నాడు కదా, నాలో నుండి నీ పరిశుద్ధాత్మను తీయకు, నీ సన్నిధిలో నుండి నన్ను దూరం చేయకు, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నేను ఒప్పుకుంటున్నానయ్యా అని రాశాడు ఈ కీర్తన. అంటే జ్ఞానవంతుడు చేసే మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? ఏదైనా ఒక తప్పు జరిగింది అంటే ఆ తప్పు తెలియగానే వెంటనే సరి చేసుకునేటటువంటి లక్షణం జ్ఞానం ఉన్నవాడికి మాత్రమే వస్తుంది. అందుకే సామెతల గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది కదా, చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. ఏం చేస్తాడట? మనిషి అన్న తర్వాత తప్పు సహజం. అది ప్రధానమంత్రి దగ్గర నుండి రోజు కూలి చేసుకునే ఏ మనిషి దగ్గర వరకైనా సరే తప్పు అనేది సహజం. అందుకే అంటారు తప్పు జరగడం మానవ సహజం, కానీ అది దిద్దుకోవడం మనిషిగా మన ధర్మం. మనిషి అన్న తర్వాత తప్పు జరుగుతుంది. ఇప్పుడు తప్పు జరిగిన తర్వాత ఇది తప్పు అని తెలియగానే ఎవడైతే ఆ తప్పును సరి చేసుకుంటాడో వాడు జ్ఞానవంతుడు. నేను ఎలాగ తప్పులు చేస్తూ ఉంటాను, నా లైఫ్ స్టైల్ ఇంతే, నా దారే వేరు అనుకుంటూ ముందుకెళ్ళిపోయావనుకో నువ్వు అజ్ఞానివే, జ్ఞానవంతుడివి కాదు. అందుకే అంటున్నాడు కదా, తప్పు జరిగినప్పుడు నువ్వు గద్దించిన తరువాత ఆడు జ్ఞానవంతుడు అనుకో, నీ గద్దింపుకు లోబడి తప్పును సరి చేసుకొని వాడిని ప్రేమిస్తాడు. నా అన్నయ్య నన్ను గద్దించి నన్ను మంచి దారిలో పెట్టాడు అనుకుంటాడు. మా అక్క నన్ను గద్దించి నన్ను సరైన దారిలో పెంచింది అనుకుంటాడు. వాళ్ళు నన్ను గద్దించినా ఇది నా మంచి కోసమే అనుకుంటాడు జ్ఞానవంతుడు. అదే అజ్ఞానం అయితే నువ్వెవడరా నాకు చెప్పేది అనుకునే వెళ్ళిపోతాడు. అంటే ఈరోజు నిజంగా మనకు జ్ఞానం ఉందో లేదో ఒకసారి ఆలోచిద్దాం. దావీదు జ్ఞానం ఉంది, సరి చేసుకున్నాడు, తప్పొప్పుకున్నాడు, మరలా రాజుగా ఉన్నతమైన స్థానంలోనే బతికాడు. ఈరోజు మనం నిజంగా మన జ్ఞానం ఉందా? అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎప్పుడో తెలుసా? సంఘానికి వచ్చిన తర్వాత సేవకుడు ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు అనుకోండి. ప్రసంగం అయిపోయిన తర్వాత ఆ ప్రసంగంలో కొన్ని మాటలు సంఘంలో ఉన్న ఎవరికో ఒకరికి ఖచ్చితంగా తగలకుండా ఉండవు. ఇప్పుడు సేవకుడు నిలవబడి దొంగతనం చేయకూడదని ప్రసంగిస్తున్నాడు అనుకో, ఈ మాటలన్నీ ఎవరికి తగులుతాయి? దొంగతనం చేసేవాడికి తగులుతాయి. అమ్మో ఈరోజంతా ప్రసంగం నా మీదేని అనుకుంటా, మన పర్సు తీసేసాను చూసారో ఏమో అయ్యగారు అనుకుంటాడు. ఈరోజు ప్రసంగం అంతా నా మీదే వెళ్ళిపోతుంది ఏంటో, మొన్న ఇంట్లో పోపుల డబ్బా కింద డబ్బులు తీశాను కదా కనబడి ఉంటుందేమో అనుకుంటాడు వాడు. ఎందుకు? వాడు చేసాడు కాబట్టి అదే మాటలు వినబడుతుంటే నన్నే ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అనుకుంటాడు. అనుకోవడంలో ఆశ్చర్యమేం లేదు. మరి ఈరోజు సంఘంలో కూడా అలాగే అనుకుంటున్నారు చాలామంది. సేవకుడు నిలవపడి ఎవరో ఇంట్లో గురించి మామూలుగానే మాట్లాడతాడు. ఆయన పాపం చేయకూడదండి అని మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ మాటలన్నీ ఎవరికి తగులుతాయి? పాపం చేసే వాళ్ళందరికీ తగులుతాయి. మొన్న నేను పలానా చోట కనపడ్డాను, అయ్యగారు చూసాడో ఏమో, పలానా చోట నేను ఉన్నాను కనబడిందో ఏమో,
లేక పలానా ఆయనతో బయటికి వెళ్ళాను, అక్కడ కనపడి తెలిసిపోయిందో ఏమో, అందుకే నా మీదే మాట్లాడుతున్నారు అనుకొని ఈరోజు ప్రసంగం అంతా నా మీదే, నేను తప్పు చేశాను ఈరోజు అంతా నా గురించి చెప్తున్నాడు అనుకొని చివరి కాళ్ళు తీసుకునే నిర్ణయం ఏంటో తెలుసా? ఇక మేము అయ్యగారితో రేపటి నుంచి మాట్లాడం. ఎందుకు? మేము చేసినవన్నీ అందరి ముందు చెప్తున్నాడు, నువ్వు చేసిన సంగతే తెలీదు. అదే అనుకుంటాం, ఈరోజు అయ్యగారు ప్రసంగం అంతా నా మీదే చెప్పారు, ఇక నేను అయ్యగారితో రేపటి నుంచి మాట్లాడను. ఇంకొంచెం గట్టికి ప్రాణం అనుకోండి, ఇక అసలు వచ్చే వారం నుంచి నేను ఆరాధనకు కూడా రాను, ఈరోజు అంతా నా మీదే మాట్లాడారు. ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అలా? తప్పు ఉంది కాబట్టి అనుకుంటున్నావు. ఒకవేళ నిజంగా నీకు జ్ఞానం ఉందనుకో, ఈరోజు ప్రసంగం అంతా నా మీదే వెళ్ళిపోయింది అని కనిపిస్తే నేను చేసిన తప్పు దేవుడు దైవదేనుకు తెలియచేశాడు. నా తప్పు మరలా నా దాకా వచ్చి వినబడుతుంది అంటే నేను చేసిన ఈ నీచమైన కార్యాన్ని ఇక సరి చేసుకోవాలనే బుద్ధి పుట్టాలి. అది జ్ఞానవంతుడికి ఉండే లక్షణం. కానీ మనకు అలా పుట్టదు. ఈరోజంతా నన్నే అన్నారు కాబట్టి నేను అయ్యగారితో మాట్లాడేదే లేదు, ఇక వచ్చేవారం అసలు సన్నిధిలో కాలు పెట్టేదే లేదు, ఇక ఈరోజు మా ఇంట్లో వాళ్ళ గురించే చెప్పాడు, లేక ఈరోజు నా గురించే మాట్లాడాడు, ఇది ఎర్ర చీర కట్టుకున్న వాళ్ళ గురించి మాట్లాడు కాబట్టి ఈరోజు నేను అదే కట్టుకున్నాను. ఇదా క్రైస్తవ్యంలో ఉండే విధానం? సేవకుడు కానీ సేవకురాలు కానీ నిలబడిన తరువాత తప్పు గురించి మాట్లాడితే ఆ తప్పు చేసేవాడు సరి చేసుకోవాలి. అది కదా దేవుడు ఉద్దేశించింది. నాతానుని పంపించాడు. దావీదు దగ్గరకు వచ్చి నాతాను నిలవబడి చెప్పగానే దావీదు సరి చేసుకున్నాడా, కప్పుకున్నాడా? సరి చేసుకున్నాడు. అది దావీదుకున్నటువంటి జ్ఞానం. ఈరోజు మనకి జ్ఞానం లేక మనం ఇలా అయిపోతూ ఉన్నాం. నా గురించి మాట్లాడారు, నేను రాను, నా గురించే చెప్తున్నారు, నేను మాట్లాడను, నా గురించే అనుకుంటున్నారు, నేను కాలు పెట్టను అంటే సంఘానికి నష్టమా, నీకు నష్టమా? సంఘానికేం నష్టం లేదు, నీకే నష్టం. నువ్వు సంఘానికి రాకుండా తప్పిపోతే నువ్వెంక పాడైపోతావు తప్ప సంఘములో నీ వల్ల ఇంత ఉపయోగం కూడా రాదు. ఇంకా ఉన్నతమైన విషయం ఏంటో తెలుసా? ఒక సేవకుడు నిలబడి నీ తప్పును సంఘంలో నిలబడి మాట్లాడేలా చేశాడు అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకో. నువ్వు బైబిల్లో ఒక ఉన్నతమైన మాట కనపడుతూ ఉంటుంది కదా, చూద్దాం ఒకసారి. ఇదే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. 3వ అధ్యాయము 12వ వచనం. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. కింద ఏమన్నాడు? జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. దేవుడు కుటుంబంలో చూడండి, తండ్రి ఒక కుమారుణ్ణి గద్దించాడు అంటే వాడి మీద ఎంతో ప్రేమ ఉంటుంది. వాడు పాడైపోతాడేమో అని భయం ఉంటుంది. వాడు జీవితంలో ఏది చెయ్యలేడేమో అనే ఒక ఆలోచన ఉంటుంది. అందుకే వెంటనే ఎప్పటికప్పుడు గద్దించి సరి చేసుకుంటాడు తండ్రి. ఇప్పుడు దేవుడు కూడా అంతే. ఎవరినైతే ఇష్టపడుతూ ఉన్నాడో వాడు తప్పు చేస్తుంటే వాడిని గద్దిస్తాడు. ఎవరినైతే ఎక్కువగా కావాలని కోరుకుంటున్నాడో వాడు పడిపోతూ ఉంటే లేపడానికి చూస్తాడు. ఎవరినైతే దేవుడు ఎక్కువగా నిలబెట్టుకోవాలనుకుంటూ ఉంటాడో అలాంటి వాడు దూరం అయిపోతుంటే పట్టుకుంటాడు. ఈరోజు దేవుని మాటలు గద్దింపుతో నీ దాకా వచ్చాయి అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే అర్థం. నువ్వు సరి చేసుకొని, నువ్వు అన్నిటిని వదులుకొని, వాటన్నిటిని వద్దనుకొని చక్కగా నీ జీవితాన్ని కట్టుకోవాలనే నిన్ను గద్దిస్తాడు. నువ్వు గద్దింపుకు లోబడ్డావనుకో, నువ్వు జ్ఞానవంతుడివి, నీ జీవితం ధన్యకరంగా ఉంటుంది. అలా కాదని గద్దింపును తోసేసావనుకో దేవుడు విడిచిపెట్టేస్తాడు. దేవుడు విడిచిపెడితే జీవితం మనం అనుకున్న దానికంటే భయంకరంగా ఉంటుంది. దావీదే మనకు ఉదాహరణ. గద్దింపును లోబడ్డాడు, గద్దింపుతో సరి చేసుకున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఈరోజు మనం గద్దిస్తే సంఘానికి రాం. సేవకుడు కొంచెం గట్టిగా మాట్లాడితే సంఘంలో కనిపించం. సేవకుడు ఏదన్నా ఒక మాట అంటే ఇంకో సంఘంలో కనపడుతూ ఉంటాం. సేవకుడు ఒక మాట జారాడు అంటే నన్ను సరిచేయడానికి మాట్లాడాడు అనుకో. ఈరోజు నా మీదే మాట్లాడాడు, నా గురించే మాట్లాడాడు, నా కోసమే మాట్లాడాడు, నాకు అయ్యగారికి పడదని వెళ్ళిపోతున్నావు అంటే ఎక్కడుంది ఇంకా మనకు జ్ఞానం? సంఘస్థులకు ఉండాల్సింది జ్ఞానమే. మేలు కోరేవాడు ఒక గాయం చేయడం వల్ల నీకు వచ్చే నష్టం లేదు. మోసం చేసేవాడు 100 ముద్దులు పెడితే పెట్టించుకున్నప్పుడు, నీ గాయం చేసైనా నేను సరిచేయాలనుకున్నప్పుడు ఒక దెబ్బ కూడా మంచిదే. అందుకే అంటున్నాడు కదా, జ్ఞానం కలిగిన వారి వల్ల మీరు ఉండాలి. ఆ రోజు యేసుప్రభు వారు వీధిలో నిలబడి అరుస్తూ మాట్లాడింది ఇదే సంగతి. మీరు జ్ఞానాన్ని సంపాదించుకోండి, అజ్ఞానులుగా బతుకుతున్నారు మీరు అన్నాడు. సంత వీధిలో నిలబడి కేకలేసింది ఎందుకే? సందడి గల స్థలాల్లో నిలబడి అరుస్తూ ఉంది ఎందుకే? జ్ఞానాన్ని సంపాదించుకొని మిగిలిన జీవితాన్ని బతకండి అన్నాడు. ఈరోజు నిజంగా మనకు జ్ఞానం ఉంటే గద్దింపు మాటలైనా సరే స్వీకరిద్దాం.
జీవితాల్లో నిజంగా మార్పు కావాలి అనుకుంటే ఎన్ని గద్దింపు మాటలైనా తీసుకోవడానికి ముందుకెళ్దాం. అలాంటి వారి వల్ల ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ నన్ను చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయన మీ మాటలను ధ్యానించే గొప్ప ధన్యతను మాకు ఇచ్చారు తండ్రి. నిజమే నాయన, జ్ఞానము లేని వారి వలె మా జీవితాలు ముందుకు వెళ్ళిపోతూ ఉండగా తండ్రి ఆగి ఆలోచించేటటువంటి పరిస్థితిని మాకు కల్పించారు. నిజమే నాయన, సంఘములలో తండ్రి ఒక మాట గద్దిస్తే సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే మూర్ఖులుగా, అజ్ఞానులుగా ఎంతోమంది మిగిలిపోతూ ఉన్నారు తండ్రి. అట్టి వారికి నాయన ఈ మాటల ద్వారా తండ్రి మరలా మీ సన్నిధిలో నిలబెట్టుకునే అవకాశాన్ని అందించండి. ఎన్ని గద్దింపులు వచ్చినప్పటికీ తండ్రి మా జీవితాలను సరిచేసుకోవడానికి అని మంచి మనసుతో వాటిని స్వీకరించి దేవా మీ కొరకు మరింత ఉన్నతంగా నిలవబడే మనసును మాకు దయచేయండి. ఈ మాటలు విన్న మేమందరము తండ్రి మా తప్పులను ఒప్పుకొని మీ పాదాల చెంత నాయన మా జీవితాన్ని మార్చుకొని మరలా మీ కొరకు బ్రతకడానికి నూతన శక్తిని దయచేయమని ప్రాధేయపడుతూ తండ్రి ఈ మాటలన్నీ కూడా నాయన ప్రభువైన క్రీస్తు వారి ద్వారా మిమ్మల్ని అడిగి వేడుకుంటూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్.